అన్నయ్య టోనీ అన్నయ్య ఎక్కడున్నా రావాలి పిల్లల కోసం. అన్నయ్య నన్ను ఎవరు పిలవలేదన్నయ్య. పిల్లలకి ఆకలిస్తుందంట. పిల్లలు నన్ను ఎవరు పిలవట్లేదన్నయ్య. పిల్లండి టోనీ టోనీ అని పిలవండి. అన్నయ్య టోనీ నన్ను గట్టిగా పిలవట్లేదన్నయ్య. గట్టిగా పిలవండి. టోనీ 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 అన్నయ్య టోనీ అన్నయ్య టోనీ అన్నయ్య టోనీ అని పిల్లలు ఎలాగున్నారు ఒకసారి అడగండి అని. పిల్లలు నన్ను ఎలాగున్నారు అడగమన్నాడు అని. ఎలా ఉన్నారని అడగండి. టోనీ ఎలా ఉన్నావు అనియా? టోనీ ఎలా ఉన్నావు అని నేను చాలా కులిపోయింది. ఇలా బాగున్నాను అనియా. అనియా టోనీ సుధీర్ అని ఒకసారి ఇలా రానియా. టోనీ అని ఒకసారి ఇలా రానియా. బాబు కరిచేస్తావు. నేనేం కారణాన్ని నేను చాలా మంచోడని చూడండి అని దగ్గర రండి అని ఒకసారి. టోనీ అనియా నాతో పాటు మా ఫ్రెండ్ అని కూడా తీసుకొచ్చానని. తీసుకొచ్చానని మా ఫ్రెండ్ కూడా రమ్మనండి. రే స్వీటీ ఫ్రెండ్ కూడా రమ్మనండి. స్వీటీ అనండి. స్వీటీ ఎవరు? జాంగ్రీ కాదు స్వీటీ అనాలి. అనియా జాంగ్రీ. ఏ స్వీటీ టోనీ చెప్పు. ఎక్కడున్నా స్వీటీ? నాకు కొంచెం టైం కావాలి. ఎందుకు స్వీటీ? నేను మేకప్ వేసుకోవాలి. అనియా ఈ స్వీటీ ఇంకా మేకప్ వేసుకున్నదంట. కర్రీ మొక్క స్వీటీ. అన్నయ్య సుధీర్ అన్నయ్య సుధీర్ అన్నయ్య సుధీర్ అనే ఖాళీ లేదు. స్వీటీ టోనీ నన్ను తిరుగుతున్నాడు. సరే కానీ స్వీటీ త్వరగా రా, నీ కోసం పిల్లలందరూ వెయిట్ చేస్తారు. పిల్లలు ఒకసారి స్వీటీ స్వీటీ స్వీటీ. హాయ్ పిల్లలు. హాయ్ స్వీటీ. అరే టోనీ స్వీటీ ఎలాగున్నా స్వీటీ? నేను చాలా బాగున్నాను కానీ నువ్వు అసలు బాగలేదురా టోనీ. స్వీటీ ఏంట్రా నువ్వు ఎలాగున్నావు తెలుసా? నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? చీమలు పట్టేసిన స్వీట్ లాగా ఉన్నావు. నువ్వు రాక్షసుల్లా ఉన్నావు. స్వీటీ ఏంటి? నేను ఇవాళ ఎక్కడికి వచ్చాను తెలుసా? ఎక్కడికి వచ్చావు? నేను సిబిఎస్ఈకి వచ్చాను తెలుసా? నేను కూడా సిబిసికి వచ్చా. నేను సిబిఎస్ఈలో బోల్డ్ అని పాటలు నేర్చుకున్నాను తెలుసా? నేను కూడా నేర్చుకున్నా. నేను ఏ పాట నేర్చుకుని తెలుసా? ఏం నేర్చుకున్నా? సమ్మర్ సమ్మర్ వచ్చేసింది, మామిడికాయలు తెచ్చేసింది. ముద్దుగా నీకేం తెలీదు, నేను పాడతాను చూడు. పిల్లలు నాతో పాటు మీరు కూడా పాడండి. సమ్మర్ సమ్మర్ వచ్చేసింది, సిబిసినే తెచ్చేసింది. రే టోనీ ఎందుకు నవ్వుతున్నావు? వెనకలో ఉన్న అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళ సౌండ్ సిస్టమ్ జారబడి సమ్మర్ సమ్మర్ ఇచ్చేసింది, ఏసీ గాలి తెచ్చేసింది, హాయిగా నిద్ర తెచ్చేసింది, నిద్రపోతూ నిద్ర. రే టోనీ నీ చెవులు సరిగ్గా వినిపించట్లేదురా. వెనకలో ఉన్న అబ్బాయిలు ఏమంటారు తెలుసా? సమ్మర్ సమ్మర్ వచ్చేసింది, ఐపీఎల్లో తెచ్చేసింది, సిఎస్కే ఇంటికి వెళ్ళిపోయింది. అది నిజమే అనుకో. రే టోనీ మా పిల్లలు నీలా కాదు, మా పిల్లలకి అన్నీ వచ్చు. ఏమొచ్చు ఒకసారి పాడమని చెప్పు. పిల్లలు పిల్లలు. స్వీటీ ఏంటి? ఇక్కడ ఎవరు మీ పిల్లలు లేరు, అందరూ కూడా నాకులా మాట విన్న పిల్లలు. పిల్లలా మీరు మాట వినని పిల్లలా? లేదు, వీళ్ళు ఎవరు మాట వింటలేదు నాకులాగే. రే టోనీ మా పిల్లలు నీలా కాదు, మా పిల్లలు చాలా మంచోళ్ళు. ఏం కాదు. అవును కాదు. అవును కాదంటే కాదు. అవునంటే అవును. రే టోనీ నువ్వు దేవుని సన్నిధిలో నేర్చుకోలేదా పక్కన వాళ్ళు కొట్టకూడదని? అవును నేను ఇందాక నేర్చుకున్నాను కదా. ఏం నేర్చుకున్నాను అనుకుంటున్నావు? తాలింపు చావా తాలింపు చావా తాలింపు చావా రే. టోనీ అది తాలింపు జావా కాదురా. మా పిల్లలు కూడా అలాగే పాడతారు, తాలింపు జావా, ఏపుడు జావా, రాగి జావా. కాదు పిల్లలు పాడండి. తాల్ బజావో తాల్ బజావో తాల్ బజావో రే. స్వీటీ టోనీ స్వీటీ చెప్పు. ఆ పాటలోనే ఒకటి ఉంది కదా, మేరేలే జగమే ఆయా హే అంటే ఏంటి స్వీటీ? జగమే ఆయా అంటే దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడంట్రా. యేసు మేరేలే మాఫ్ కియా హే అంటే ఏంటి? మాఫ్ కియా హే అంటే మనం చేసిన పాపాలన్నిటికీ ఆయన చనిపోయాడని. క్షమించాడనా?
దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు టోనీ. ఒకసారి దేవుడిని అడుగు, ఒకసారి ప్రార్థన యేసు చేసుకో. మేరే లియే జాన్ దియా హై అంటే ఏంటి? అంటే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడని అర్థం. ఆ? ఆ, అవునా? ఏ స్వీటీ, టోనీ నేను చెప్పు. ఇప్పుడు దాకా అనుకున్నాను జాన్ దియా హై, జాన్ అంటే ఇక్కడ చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు చూసే తెర మేరే జాను, తు మేరే జాను, టోనీ తు మేరే జాను భయ్యా, టోనీ తు మేరా జాను పాపా. టోనీ ఆ. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. మా అంటే పిల్లలు చాలా మంచోళ్ళు. అంటే యేసే మన కోసం ప్రాణం పెట్టాడా? ఆ. వాళ్ళిద్దరూ చూడు ఎలా చూస్తున్నారు. స్వీటీ, సరే టోనీ, ఆ. నువ్వు ప్రతి వారం సండే స్కూల్ టోనీ, ఆ. స్వీటీ నేను సండే స్కూల్కి వచ్చేటప్పుడు నేను వస్తుంటే క్రికెట్ ఆడుకుంటున్నారు వెళ్ళిపోతున్నాను స్వీటీ. అయ్యో టోనీ, నువ్వెన్ని మిస్ అయిపోతున్నావో తెలుసా? స్వీటీ, ఆ. సండే స్కూల్లో ఏముంటాయి స్వీటీ? ఏమన్ సండే స్కూల్లో చాలా నీకేం తెలుసు? మా పిల్లలకి తెలుసా? మీకు తెలుసా? పిల్లలు మీకు తెలుసా సండే స్కూల్లో ఏముంటాయి? పాటలు ఉంటాయి అంట. అబ్బా, ఇంకేముంటాయి? వాక్యాలు ఉంటాయి టోనీ. అయ్యి బాబోయ్, నాకు వాక్యాలు అంటే చాలా ఇష్టం. మరి సండే స్కూల్కి వెళ్ళొచ్చు కదా ప్రతి వారం. స్వీటీ, ఆ. నన్ను సండే స్కూల్కి ఎవరు పిలవట్లేదు స్వీటీ. అయ్యో పిల్లు, ఒకసారి టోనీని అందరూ సండే స్కూల్కి రమ్మని చెప్పండి. అయితే స్వీటీ, టోనీ చెప్పు. స్వీటీ, టోనీ చెప్పు. సండే స్కూల్గా కాదు కానీ రేపు వచ్చేటప్పుడు VBSకి నేను మా ఫ్రెండ్స్ని తీసుకొస్తాను. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా తీసుకొస్తారా? తీసుకొస్తారు, నీకంటే ఎక్కువ మందిని తీసుకొస్తారు. అవునా? అవును, నిజమా? నిజమే. అయితే నేను కూడా రేపు వచ్చేటప్పుడు నేను మా ఫ్రెండ్స్ని తీసుకొస్తాను. పిల్లలు, ఎంతమంది మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తారు? ఇవాళ రఘు ముందు వచ్చేసాడు, వాడికి 5 స్టార్ చాక్లెట్ 5 చుక్కలు. రేపైతే మీకు ప్రతిరోజు పాలు కూడా ఇస్తారు. ఏ స్వీటీ, టోనీ చెప్పు. మరి నీకు కూడా కావాలా? కావాలి టోనీ. మరి నాకు కూడా కావాలి. మరి నేను సండే స్కూల్కి వస్తాను, VBSకి వస్తానట్టు. సరేనా? బాయ్ స్వీటీ. బాయ్ టోనీ. బాయ్ పిల్లలు. బాయ్ పిల్లలు. బాయ్ బాయ్ పిల్లలు. బాయ్ బాయ్ పిల్లలు. ఏ స్వీటీ, టోనీ, పెద్ద భాష గారు బాయ్ చెప్పా. పెద్ద పాస్టర్ గారండి బాయ్ అండి. పెద్ద భాషం గారు బాయ్ చెప్పా. పెద్ద పాస్టర్ గారు, వంటలు ఎలా ఉన్నాయో నాకు చెప్తానే. నాకు ఇవాళ పోస్ట్ ఇచ్చారు. నాకు ఈరోజు లడ్డు ఇచ్చారా? అయ్యో, నాకు షుగర్ అని తినలేదు. సరే కానీ మరి సుధీరానికి బాయ్ చెప్పా. సుధీరానికి స్పెషల్ బాయ్ చెప్తాను. సుధీరన్యా ఓసారి ఇలా రానియా. టోనీ, సుధీరానికి ముద్దిస్తాను. అంతేకాదు సుధీరాన్నితో పాటు శాలక్క, మా కాకినాడక్క. శాలక్క, అది కాదు, శాలక్క. ఇవాళ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి స్పైడర్ మ్యాన్ అయిపోయాడు ఇవాళ. అవును టోనీ. సుధీరన్యా. శాలక్క. అబ్బా రావట్లేదు. పలకట్లేదు. మేము కాకినాడ వెళ్ళిపోతాం ఇలాగైతే. బాయ్ 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 శాలక్క. బాయ్ బాయ్ పిల్లలు. బాయ్ 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 పిల్లలు. బాయ్.